హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చేతులు ఆప్యాన్స్. ఆపు కానీ పుల్లు కానీ ఏ దానికైనా కుట్టుకోవచ్చు. కట్ వర్క్ డిజైన్ మధ్యలో మొగ్గలు సమస్యలు బాల్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. మొత్తం టేప్ కొలతతో సహా చూపిస్తాను. మీకు ఎక్కడ కూడా మిస్టేక్ రాకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చాలా వరకు లైక్ చేసలేరు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తెలియని విషయం కామెంట్ చేయండి, వెంబడే రిప్లై ఇస్తాను. పక్కన బెల్ నొక్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లైక్ చేసి చూడండి, అర్థం చేసుకొని లైక్ చేసి చూస్తే మీలాంటి కొంతమంది నేర్చుకుంటారు. ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ కింద పెట్టాను. ఒరిజినల్ క్లాత్ మంచి మల్ల పైన లైనింగ్ పెడుతున్నా. చూడండి, మంచి మల్ల పైన లైనింగ్. మీకు టేపు కొలతలు కరెక్ట్ కొలతలు ఒక్కొక్క ఇప్పుడు మనకు బిస్కెట్ లాగా వస్తాయి కదా కట్ వర్క్, అవి ఒక్కొక్కటి సేమ్ నీట్గా రావడానికి మీకు చూపిస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో ఆ సమస్యలు కానీ బాల్స్ కానీ పెట్టలేను. ఇవి ఇప్పుడే మన ఛానల్లో ఫస్ట్ టైం. ఇంచున్నర దగ్గర గుర్తు పెడుతున్నాను నేను. ఒక్కొక్క ఇంచున్నర దగ్గర చూడండి, అంత ఒక్క లెవెల్గా వచ్చేటట్టు చూసుకోండి. మొత్తం ఇంచున్నర వెడల్పు గుర్తు పెడుతున్నాను. ఇది మొత్తం స్ట్రేట్గా గుర్తు పెట్టుకోవాలి. ఈ విధంగా స్ట్రేట్గా గుర్తు పెట్టుకోవాలి. ఇంచున్నర వెడల్పు చూడండి. మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్కటి ఇంచున్నర. ఇవన్నీ ఈ డబ్బాలు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి ఇంచున్నర తీసుకోవాలి. అన్ని ఇంచున్నర ఉండాలి, ఒక్కటి కూడా తేడా రావద్దు. మొత్తం లాస్ట్ వరకు ఇంచున్నర. రెండు చేతులకు ఇలానే కొలత తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ క్లాత్ ఉంది, ఒరిజినల్ క్లాత్ ఎక్కువ క్లాత్ ఉంది. ఆ ఎక్కువ క్లాత్ అనేది కట్ చేస్తున్నాయి. ఈ రౌండ్లు అనేది కరెక్ట్గా రావాలి. మనకి ఈ రౌండ్లు ఎంత కరెక్ట్గా వస్తే మనకు పర్ఫెక్ట్గా ఆ బ్లౌజ్ కట్ వర్క్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఏ బక్రా పీసు పేపరు కాటన్లు ఏది పెట్టకుండానే మీకు అర్థమయ్యే విధంగా ఉన్న క్లాత్లోనే కట్ వర్క్ ఎంత నీట్గా వస్తుందో కుట్టినాక మీరే చూస్తారు కదా. స్టార్టింగ్ చూపించాను కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి వీడియో లాస్ట్ వరకు కుట్టుకోవాలి. ఈ సూది లోపల ఉన్నప్పుడు క్లాత్ తిప్పుకుంటూ మెల్లగా కుట్టుకోవాలి. అన్ని రౌండ్లు కరెక్ట్గా వచ్చేటట్టు కుట్టుకోవాలి. లైక్ చేసి చూడండి, లైక్ చేసలేరు. మీ లైక్ వలన మీలాంటి ఇంకా కొంతమంది నేర్చుకుంటారు. ఈ రెండు కుట్లు మలిపే దగ్గర రెండు కుట్ల మధ్యలో గ్యాప్ ఉండాలి. ఎందుకంటే మనం కాటు పెట్టుకోవడానికి చూసుకొని కుట్టుకోవాలి. ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఈ లోపలికే, ఈ గుర్తు కన్నీ లోపలికి, యువతలకి కూడా లోపలికి వెళ్ళి రావాలి. అట్లా వస్తే మనకు కాటు పెట్టడానికి కరెక్ట్గా ఉంటుంది. రెండు దారాలు ఒక దగ్గర కలిసినాయి అనుకో, కాటు పెట్టడానికి అవకాశం లేదు, కట్ వర్క్ పాడైపోతుంది. ఈ విధంగా నీట్గా ఎన్ని కట్ వర్క్ మనం ఎన్ని రౌండ్లు గుర్తు పెట్టామో అన్ని రౌండ్ల మీద కరెక్ట్గా రావాలి. చూడండి, ఈ రెండు ఇప్పుడు ఇక్కడ ఈడు వరకు వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పుడు కుట్టు వేరు వేరు రావాలి, దానిపైన రావద్దు. మనకు కాటు పెడితే కరెక్ట్ రౌండ్ రావడానికి చెప్తున్నాను. లైక్ చేసి చూడండి, మీ లైక్ వలన మీలాంటి కొంతమంది నేర్చుకుంటారు. లైక్ చేస్తలేరు. చాలా మంది చూసిన, ఎంతమంది చూస్తే అంతమంది లైక్ చేస్తే మన ఛానల్ కూడా ఇంకా కొత్త కొత్త వీడియోలు తీసి మీకు చూపెట్టాలి. ఇంకా ఎక్కువ మంది నేర్చుకుంటారంటే ఇంకా తీయాలనిపిస్తుంది కాబట్టి లైక్ చేయమని అడుగుతున్నాను. ఇప్పుడు ఈ రౌండ్లు అనేది అన్ని లాస్ట్ వరకు ఈ విధంగా కుట్టాను, చూశారు కదా. మీరు కూడా మెల్లగా ఈ విధంగా కుట్టుకోండి. ఇలా నేను ఏ కాటన్ క్లాత్ కానీ పేపర్ కానీ ఏది పెట్టలేను కదా. మీకు అర్థమయ్యే విధంగా మీ తాన ఉన్న క్లాత్తోనే ఇలా కుట్టుకోవచ్చు. చీరలు వెళ్ళిన బ్లౌజు, చీరకు మ్యాచింగ్ క్లాత్ తీసుకొనేమో అవి సమస్యల్లాగా పెడతా నేను. ఇప్పుడు మీకైతే ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. నీట్గా దారం కట్ కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ మధ్యలో రెండు కాట్లు, ఇక్కడ మూల దగ్గర ఒక కాటు, మధ్యలో రెండు కాట్లు, ఈ మూల దగ్గర ఒక కాటు, ఈ రౌండ్ దగ్గర రెండు కాట్లు పెట్టాలి, మూల దగ్గర ఒక కాటు. ఇలా కాట్లు పెట్టుకోవాలి. దారం కట్ కావద్దు, ఒక్క దగ్గర కూడా దారం కట్ కావద్దు. మీకు ఎంత నీట్గా కట్ కాకుండా దారం కట్ కాకుండా చూసుకుంటే అంత బాగుంటుంది. ఈ దారం కూడా రెండు ఒకే దగ్గర కలిపి రావద్దు, కుట్టు విడివిడిగా రావాలి నీట్గా. ఇక ఈ విధంగా ఇవన్నీ అన్ని రౌండ్లు కరెక్ట్ షేప్లో మనం ఏళ్ళతోని మనం నీట్గా ఉల్టా తీసుకోవాలి. ఈ విధంగా చూడండి, అన్నీ ఒకే లెవెల్గా ఉల్టా తీసుకోవాలి. అన్ని నీట్గా వచ్చే విధంగా చూసుకోవాలి. కుట్టేటప్పుడు కూడా మళ్ళీ రౌండ్ కరెక్ట్ అనుకుంటే కుట్టేసుకోవాలి. మంచి మళ్ళీ పైన కుట్టేసేటప్పుడు ఈ రౌండ్లు అనేది కరెక్ట్గా ఇట్లా తీసుకుంటూ నీట్గా కుట్టేసుకోవాలి. ఎంత నీట్గా రౌండ్లు తీసుకుంటే అంత బాగుంటుంది. ఎట్లా పడితే అట్లా కుడితే మనకు ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా, ఒకటి పొడవుగా, ఒకటి రౌండ్గా ఇలా వస్తుంది.
అన్ని ఒక్కలాగా రావడానికి ఇలా తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు వచ్చేసి తీసుకొని ఈ మంచిమాల పైన కుట్టు పెట్టుకోవాలి నీట్గా. ఎంత మెల్లగా ఎంత నీట్గా కుట్టు పెట్టుకుంటే అంత బాగా రెడీ అవుతాయి ఈ రౌండ్లు అనేది. ఒక్క దగ్గర కూడా మిస్ కాకుండా చూసుకోవాలి. నీట్గా రౌండ్ తిప్పుకోవాలి. ఒక్కొక్క పీసు ఒక్కొక్క రౌండ్ చేసుకొని చూసుకోవాలి. చూడండి, లైక్ చేసి చూడండి, లాస్ట్ వరకు చూడండి. అన్ని రౌండ్లు కరెక్ట్గా వచ్చేటట్టు కుట్టుకోండి. లైక్ చేయండి, మీ పక్కన బెల్ నొక్కి పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా కుట్టుకోవాలి. మొత్తం కట్ వర్క్ ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయినాక మనకు కొలత ఎంత ఉందో, బ్లౌజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఎక్కడ మధ్యలో ఆఫ్ చేయకండి. మనం కొలత బ్లౌజ్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన కొలత మన ఇది సేమ్ ఉందా లేదా 1-2 సార్లు చూసుకోవాలి. చూసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకొని మిగతా క్లాత్ మొత్తం నీట్గా చేతి ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఏమొచ్చిందంటే పైపింగ్ వచ్చింది. పైపింగ్ తీసేసాను నేను. పైపింగ్ తీసేసి ఈ క్లాత్ను 2 చేతులకు రావడానికి తీసుకున్నా. ఈ క్లాత్ వచ్చేసి సేమ్ కలర్ ఉంది కాబట్టి ఈ విధంగా నీట్గా ఇలా మడత పెట్టడానికి పీసులు కట్ చేసి మనం ఏ విధంగా ఎట్లా పెట్టాలనుకుంటున్నామో అట్లా నీట్గా ఇవన్నీ ఒక్క లెవెల్గా మనకి ఎన్ని కావాలో ఈ కట్ వర్క్కు అన్నీ కట్ చేసుకోవాలి. చూడండి, చాలా బాగుంటుంది. ఏ క్లాత్ అయినా మ్యాచింగ్ ఉంటే తీసుకోవచ్చు. నేనైతే ఇదే ఉంది కదా అని తీసుకుంటున్నా. గల్లకు వేరే తీసుకుంటా. ఇప్పుడు వచ్చేసి గల్లకు సరిపోదు కాబట్టి చేతులకే సరిపోతుంది కాబట్టి ఇదే మ్యాచింగ్ గల్లకు తీసుకొని వేరే క్లాత్ ఇవి 4 మడతలు పెట్టి ఒక్కొక్కటి సమస్య షేపులో ఈ మూలల దగ్గర పెట్టి ఈ రౌండ్లు అనేది కరెక్ట్గా కుట్టుకోవాలి. ఎంత మెల్లగా కుట్టుకుంటే అంత బాగా వస్తుంది. మనము తొందరపాటు వలన అగడగడ కుడితే బాగా రాదు. ఇలా మడత పెట్టి నీట్గా 4 మడతలు పెట్టి ఈ మధ్యలో పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. మొత్తం లాస్ట్ వరకు అన్నీ సేమ్ కుట్టుకోవాలి. చూడండి, అన్నీ నీట్గా ఒక్క లెవెల్గా కుట్టుకునేటట్టు ఆలోచించండి. లైక్ చేయండి. లైక్ చేసి చూడండి. లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, పక్కన బెల్ నొక్కుతలేరు. నొక్కండి. ఎందుకంటే మీలాంటి కొంతమంది నేర్చుకుంటారు. మీరు కూడా నేర్పించిన వాళ్ళు అవుతారు కాబట్టి ఎట్లా చూస్తున్నారు కదా, లైక్ చేయండి. ఇవన్నీ వచ్చేసి ఈ విధంగా పెట్టుకోవాలి నీట్గా లాస్ట్ వరకు. మీకు మొత్తం అర్థం కావాలని అన్నీ చూపిస్తున్నా. ఎక్కడ కూడా కుట్టు పక్కకోకుండా నీట్గా రావాలి. మొత్తం నీట్గా ఒక్కొక్కటి 4 మడతలు పెట్టి సమస్య మాదిరిగా వచ్చే విధంగా ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా ఎన్ని అవసరమో మనకు ఎన్ని పీసులు అవసరమో అన్ని పీసులు తీసుకొని లాస్ట్ వరకు ఈ విధంగానే కుట్టుకోవాలి. లైక్ చేయండి, లైక్ చేస్తలేరు. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు ఈ విధంగా కుట్టుకుంటే ఇలా రెడీ అవుతుంది. మొత్తం వచ్చేసి ఒక్కొక్క దగ్గర నేను గట్టి కుట్టు పెట్టాను. ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో లోపల పీసులు నీట్గా ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను.
ఎందుకంటే నీట్‌గా ఉండడానికి కొంచెం కొంచెం క్లాత్ ఒత్తుకుంటది గదా! చేతులకు గాని ఎక్కడ ఒత్తుకోపోకుండా ఉండడానికి నీట్‌గా కట్ జేస్తున్నాను. మొత్తం కుట్టినంక ఇలా రెడీ అయితది. మొత్తం చేతులకు ఫుల్ హ్యాండ్స్ అయినా, హాఫ్ హ్యాండ్స్ అయినా దేనికైనా ఈ విధంగానే కుట్టుకోవాలి.